కెమెరా తీసుకురా రికార్డింగ్ చేయండి. సరే మరి అడుగుతాం సార్ కంపల్సరీ. మీరు రాష్ట్ర బిహేవియర్ చేస్తే అట్లనే అడగాల్సి వస్తుంది సార్. షూట్ జరుగుతుంటే సార్ మీరు జాబ్ చేస్తారు మీ దగ్గర ఒకటి చెప్పి మా దగ్గర ఒకటి చెప్తే అరే ఎందుకంటే ఎట్లన్నా అందరు ఇట్లనే అనుకుంటే ఎట్లన్నా అందరూ మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నావు నీరు ఈ రోజు ఎందుకు వైలెంట్ అవ్వాల్సి వచ్చింది? సమాజం ఎందుకు ఊక చూసుకుంటా ఉండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా డాక్టర్ అంబేద్కర్ తిట్టిండు. మీకు వాయిస్ రికార్డింగ్ వినిపించమని వినిపిస్తానన్నా. మేము ఎందుకు ముందరకు వచ్చినాము? మేము ఒక ట్రాన్స్ కమిటీ అయినా కానీ మరి జై భీమ్ అని అందరు పెడతా అంటారు కదా, మరి వీళ్ళు ఎందుకు ముందరకు వస్తలేరు? వాడిని చూస్తే మూడొస్తుందంటావు, ముద్దులంటావు, ఏ రకంగా నల్ల బంగారు కొడక. డాక్టర్ అంబేద్కర్ గురించి నువ్వు తక్కువ మాట్లాడావు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే జోహార్ నగర్ PS దగ్గర మళ్ళీ ట్రాన్స్జెండర్స్ కేసు పెట్టడం జరిగింది అఘోరి మీద. ఎందుకు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు మాట్లాడినందుకు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ ఎవరైతున్నారో వాళ్ళ పర్సనల్ పార్ట్స్ గురించి వల్గర్గా మాట్లాడిండు, మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిండు అనే ఒక ఉద్దేశంతో జోహార్ నగర్ PS లో ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఒకసారి ఎందుకు ఏంటి అంత పర్సనల్గా ఎందుకు కట్టారో వాళ్ళ మాటల్లో విందాం. అమ్మ నమస్తే. నమస్తే సంతోష్ అన్న. ఓకే ఏంటి మా ఏంది మరి ఈ మధ్య బాగా అంటే మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నావు నీరు ఈ రోజు ఎందుకు వైలెంట్ అవ్వాల్సి వచ్చింది? అంటే మొన్నటి దాకా వాడు ఏమన్నా చేస్తాడేమో మాకు అని, వాడు ఫేక్ అది రియల్ అనుకున్నాము. వాడు ఫేక్ అని తెలిసినా కానీ సమాజం ఎందుకు ఊక చూసుకుంటా ఉండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా డాక్టర్ అంబేద్కర్ తిట్టిండు. మీకు వాయిస్ రికార్డింగ్ వినిపించమని వినిపిస్తానన్నా. డాక్టర్ అంబేద్కర్ గారిని తిట్టిండు. ఇది ఇయాల్టి దినం మేము ఇక్కడ ఉండి ఈ సిచ్యువేషన్ లో ఉండి చదువుకున్నాము. ఆయన పెట్టిన భిక్ష. ఇంకోటి ఏంటంటే వాడు మా మెయిన్ పాయింట్స్ గురించి కూడా చాలా మాట్లాడిండు. అది ఏంటంటే మెయిన్ పాయింట్స్ గురించి ఎవరు కూడా మాట్లాడే హక్కు అధికారం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే మేము ఎలా బతుకుతున్నామో, సమాజానికి ఏం చేస్తున్నామో, సమాజం అమ్మ ఎట్లా చూస్తుందో కూడా మాకు తెలిసిన విషయమే. అవును. ఇప్పుడు ఒకటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల అరే మా దేవుడు మా అది ఇది అని మాట్లాడిన పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ రోజు ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్కరు కూడా రియాక్ట్ కాలే. మరి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి మీకు చాలా కష్టాలు ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు చూడ, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది రీల్స్లలో మా దేవుడు అది ఇది తెచ్చిండని మాట్లాడేవాళ్ళు, ఈ రోజు ఇదే అఘోరి వల్గర్ గా మాట్లాడితే ఒక్కరు కూడా మాట్లాడలేదు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు అనుకుంటే వాళ్ళు దేనికోసం మాట్లాడలేదైతే మాకే తెలీదు. మేము మా గురించి ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఆ వ్యక్తి చట్టం ఏంది, అతను తెలుసుకోవాల్సింది ఏంది, అతను అనేది ఒక చట్టపరంగా న్యాయానికి అతను మేము చదువుకొని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నాము. మేము ఒక ట్రాన్స్ అయినా కానీ 10 మందిలో మాకు రెస్పెక్ట్ ఉంది. ప్లస్ ఇప్పుడు వాడు ఎందుకు తిట్టింది అనేది మాకు రీజన్ఫుల్ కావాలి. ఎమిడెంట్లీ గా వాడు సారీ చెప్పాలి. మాకు ఎమిడెంట్లీ గా సారీ చెప్పాలి అఘోరగాడి. దేని గురించి అంటే మేము ఈ స్థాయిలో ఉండి ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ మేము ఎందుకు ముందరకు వచ్చినాము? మేము ఒక ట్రాన్స్ కమిటీ అయినా కానీ మరి జై భీమ్ అని అందరు పెడతా అంటారు కదా, మరి వీళ్ళు ఎందుకు ముందరకు వస్తలేరు? అంటే మీకు పెట్టుకోవడానికి స్టేటస్లలో పనికి వస్తుంది, మీరు పెట్టుకోవడానికి ఇన్స్టాలలో పెట్టుకోవడానికి పనికి వస్తుంది. కానీ మీరు ఈ దినమున డాక్టర్ అంబేద్కర్ ని తీరుతుంటే ఎందుకు ముందరకు వస్తలేరు అని మేము సమాజాన్ని అడుగుతున్నా నేను. దేని గురించి? మా అంబేద్కర్ మా దేవుడు అది ఇది అంటారు కదా, మరి జై భీమ్ అని పెడతారు. మరి చాలా మంది చూస్తూనే ఉంటాం, ఇన్స్టాలో అయితేనేమి, యూట్యూబ్ లో అయితేనేమి, ఫేస్బుక్ లో అయితే ప్రతి ఒక్క దాంట్లో జై భీమ్ అని అంటారు. మరి ఇప్పుడు ఈ రోజు జై భీమ్ ఎటువైంది? డాక్టర్ అంబేద్కర్ గారిని అఘోరి అలియా శ్రీనివాస్ గారు తిప్పుతుంటే మీరు ఎందుకు మరి చట్టపరంగా చేతులు కాళ్ళు గాజులేసుకుని కూర్చున్నారు ఇంట్లో? అదే ఒక ట్రాన్స్జెండర్ కమిటీస్ తరపు నుంచి మేము ట్రాన్స్జెండర్స్ అందరం ఒకటి కుప్పగూలి మేము ఇలాంటి దినంలో కంప్లైంట్ పెడుతున్నా కానీ ఎవరైనా కానీ సరే సమాజంలో ఆడ మగ అనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు రాకున్నారు. మా ట్రాన్స్జెండర్స్ ఎందుకు వచ్చినంటే మేము ఆయన విలువ ఏందో మాకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు. మేము ఒకగానొక దినంలో మేము కింద పడినా కానీ మా ట్రాన్స్జెండర్స్ అయితేనేమి మేము మేము ఇప్పుడు కంటే ట్రాన్స్జెండర్గా ఉన్నాము కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు విద్య లేని వాళ్ళకి విద్య నేర్పినారంటే డాక్టర్ అంబేద్కర్ సార్కి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా సమాజంలో వెనకబడ్డవారు డాక్టర్ అంబేద్కర్ ని తిట్టిన వాడు శ్రీనివాస్ గారు
వీళ్ళెందుకు ముందరికి వస్తలే సమాజం? ప్రతి ఒక్కరు పేరు పేరున జై భీమ్ అంటారు కదా, ప్రతి ఒక్కరు జై భీమ్ అనే వాళ్ళందరూ మీడియాల దగ్గరికి రావాలి, పిఎస్లో కంప్లైంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే గుడ్డిగా నమ్మి ఇంట్లో కూర్చోకండి గాజులకు చేతులు వేసుకున్నామని చెప్పేసి, సరేనా? ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అంబేద్కర్ తిట్లని మన ఊరి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇవాడు ఇంతతో అయిపోదు ఒరే అఘోరిగా, ఒరే అలియా శ్రీనివాస్ గా, నా కొడక నేను చెప్పులతో కొడతా, నీకు ఇంత ముందుగా అని చెప్పినా అది ఒక ఫాల్తు. తల్లిదండ్రుల దగ్గరికి పోవే అంటే పోతలేవా అనే? వాని దగ్గర ఏముంది? వాడిని చూస్తే మూడొస్తుందంటావు, ముద్దులంటావు, ఏ రకంగా నల్ల బంగారు వాడు పోస్తాడు పాన్స్ పౌడరు, ఇది పెడితే లిఫ్ట్కి ఎర్ర పంది మూతల కన్నా ఘోరంగా ఉన్నాయి. చెప్పుతో కొట్టాలి. నువ్వు ఎమ్మటెంట్లు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే సరే బిడ్డ, ఖబర్దార్ చెప్తున్నా. మీ అమ్మ మీ నాన్న ఉన్నారు, నీకు అన్న వస్తే మీ డాడీకి రీసెంట్ గా హెల్త్ బాగాలేదంట, కానీ మీ డాడీని చూసుకోడానికి నీకు కళ్ళు లేవా, చేతులు లేవా? మరి మీ డాడీ నీకు ఏదో గొప్ప డబ్బు పెట్టి చదివించి పోషించిండు, మరి వాడు అఘోరగాడు ఏం చేస్తుండు నీకు? అదే అంబేద్కర్ దగ్గర నుంచి నువ్వు చదువుకొని పైకి ఎంత పైకి వెళ్ళినావట, డాక్టర్ అంబేద్కర్ గారి నుంచి నువ్వు పైకి వెళ్ళినావు. అసంటి దాన్ని నువ్వు వాడు అంత పెద్ద మాట అంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా శ్రీవర్షిని. అర్థమవుతుందా? నువ్వు వాడి దగ్గర ఉండి ఫాల్తు మాటలు మాట్లాడనుకో, చచ్చిపోతా. నేను కిరేషన్ కాదు, ఇంకేమైనా పోసుకొని చచ్చిపోండిరా. భూమికి బరువు ఏం లేదు, బాధ్యత ఏం లేదు, నాకు కొడుకు. అర్థమవుతుందా? మీరు చచ్చినా మాకు ఏం ఫరక్ పడదు. మీరు ఇప్పుడు చెప్తున్నా మా పేర్లు రాసి చచ్చిపో, నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఇవాళ దినంలో నేను చెప్తున్నా కొడక, డాక్టర్ అంబేద్కర్ గురించి నువ్వు తక్కువ మాట్లాడావు కొడక. నాకు సైకొస్తూ నువ్వు రావాలి నా కొడక. నేను కోసి కారం అంగళం అన్నావు, నీకు 7 అంగళం ఉందిరా నా కొడక. నీకు ఒక అంగళం అన్నావు కదా, దాని లోపల ఒక నరం ఉంటుంది, నరం గుంజు కొడతా కొడక. అంబేద్కర్ గారిని తిడతావారా నువ్వు నా కొడక? నీ బతుకంత, నీ అవకత ఎంతరా? నీ అవకతలే నా చెప్పు పెడదు కదా నా కొడక, చిల్లర నా కొడక. నీదో చెప్పదలుచుకున్నాను అన్న. ఓకే అమ్మా, మీ ఆవేదన అర్థమవుతుంది. ఇంకోటి, నిన్న ఏదైతే వీడియో రిలీజ్ చేశారో వాళ్ళు, ఆ వీడియోలో మేము పెట్రోల్ పోసుకొని సహనం చేసుకుంటాం, లేదంటే మేము చచ్చిపోతామని బ్లాక్ మెయిలింగ్లు కొన్ని చేస్తున్నాడు. దీని మీద మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? అదిగో అన్న, నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, వాడు పెట్రోల్ పోంచుకొని చేస్తాను, అది పోసుకొని చేస్తాను అన్నాడు. ఒకటి, వాడు భయపడి ఇట్లా పోసుకుంటేనన్నా కూడా మమ్మల్ని వదిలిపెడతారని చెప్పేసి మాత్రమే వాడు అలా చేస్తున్నాడు. అంతేగాని ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వాడు చాలా భయపడుతున్నాడు. మా ట్రాన్స్ కి శివశక్తులకు చాలా వరకు భయపడుతున్నారు. నా కొడుకుని మాత్రం అసలు వదిలేలేదు. డాక్టర్ అంబేద్కర్ చాలా ఆయన అది ఎంత గొప్ప వ్యక్తి అని మాకు తెలుసు. ఆడవాళ్లే గాని మగవాళ్లే గాని, అన్నలారా అక్కలారా, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇంట్లో సంఖ్యలు వేసుకొని ఇంట్లో ఉండకుండా, ఈ రోజు మన బ్రతుకు దీవనార్తి ఇచ్చిన మనం ఈరోజు చదువుకున్నాము, భూమి మీద ఇలా బ్రతుకుతున్నాము అంటే అది ఆయన పెట్టిన భిక్ష అనుకొని మీరు రావాలి. చట్ట ప్రకారంగా కానీ మీరు మీడియా తరపు నుంచి కానీ మీరు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, శ్రీనివాస్ నువ్వు కేవలం రుద్రాక్షలు వేసుకొని నేను అఘోరని, వాడు పాన్స్ పౌడర్ అంటే ఒక వీడియోలో చూసాను, వాడు పాన్స్ పౌడర్ వేసుకొని నేను బూడిద పూసుకున్నాను, శవంలో చనిపోతే ఒక శివంలో ఒక పార్ట్ తింటాడంట. ఏ పార్ట్ తింటావు నాయనా? రా, ఇక్కడ మాత్రం ఉన్నది రానా కొడక, నువ్వు ఒక్క మాత్రము బిల్కుల్ ఊరుకునేదే లేదు. నువ్వు చస్తా అన్నావు, నువ్వు దత్తుడు కాదురా నా కొడక, వస్తే మేమే చంపుతాము. అర్థమవుతుందా? వస్తే మేమే ఖచ్చితంగా చంపుతాము. ఒక్కసారి హైదరాబాద్ లో మా కంటికి గణపడి చూడు, ఏం చేస్తామంటే అదే చేస్తాము. ఓకే అమ్మ, ఇంకోటి, ఇప్పుడు మీ ఆవేదన అంతా అమ్మాయిని తీసుకొని వెళ్ళిండనా, లేదంటే మీ పేరు ఖరాబ్ చేస్తున్నాడనా? మా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందన్నా అంటే, అమ్మాయిని తీసుకెళ్లి మా పేరు ఖరాబ్ చేస్తుండ్రు. ఏదంటావా? ఇప్పుడు మేము సమాజంలో బయటకు వెళ్ళలేను కానీ మాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఏమంటారు తెలుసా? మొన్న రీసెంట్లీగా నిన్న డిమార్ట్కి వెళ్ళాను, కుషగూడ దగ్గర డిమార్ట్కి వెళ్తే నన్ను చూసి ఒక వ్యక్తి అన్నాడు, మీరు కానీ అఘోరలాగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అక్క అని అడిగిండు. ఇంకా ఆ మాటకి నేను ఏం సమాధానం వేయాలి? బయటికి రావాలంటే మాకు సమాధానంలో చీ కొడుతున్నారు మమ్మల్ని. ఇవాళ దినాన్న మేము ఏదో పెద్ద పేరు సంపాదించుకుంటున్నాము, మేమంటే మాకు ఒక హక్కు ఉంది అని మేము పోరాడుతున్నాము, కానీ ఆ హక్కును వీడు పోగొడుతుంది. కాబట్టి వీనికి ఎమ్మడంటే అమ్మ ట్రాన్స్జెండర్స్ అయితేనేమే, శివశక్తులు అయితేనేమే కానీ ఎవరైనా కానీ సరే అమ్మ, మీకు అందరికి దయచేసి చేతులు ఎక్కి మొక్కుతున్నాను అమ్మ, ఇందులో ఎవరు కూర్చోకండి అమ్మ, బయటకు వచ్చి మన విలువ గురించి మన సమాజం గురించి చెప్పుకోండి. మొన్న డిమార్ట్ దగ్గర నాకు జరిగిన విషయం వల్ల నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను అమ్మ. ఎవరు ఇళ్ళలో కూర్చోకుండా మనం ఎంత బయటకు చెప్పుకోవాలమ్మా. మన చట్టం ఉంది, చట్టపరంగా పోదాం. మనము చట్టం ఎవరు చుట్టం కాదమ్మా, చట్టపరంగా పోదాము, కొట్లాడదాము. మీరు అందరూ అనుకుంటూ వచ్చి వీళ్ళకి ఏమైంది అని,
అమ్మ మాకేం కాలేదమ్మా, మన మన యూనియన్ లో మనకు చెడ్డ పేరు వస్తుంది. ఒక్కసారి మీరు ఇల్లులో ఉండకుండా బయటకు వచ్చి చూడండి, సమాజంలో మనల్ని ఏమని అంటున్నారో, సమాజంలో మనల్ని చీ చీ తూ అని ఉమ్ముస్తున్నారు మనల్ని. అయినా కానీ మన మీద మన ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఇంట్లో కూర్చుంటారు, దేనికి కూర్చుంటారు? వాడి గురించి బయటికి రండి, కొట్లాడదాం, పోరాడదాం. వాడికి ఏదో ఒక శిక్ష పడదాకా మనం ఊరుకున్న పరిస్థితి లేదా అని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ప్లీజ్ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లు జోగిని ఎవరైనా కానీ సరే ఇంట్లో కూర్చోకుండా, ఇప్పుడు ఒకరికి ఇద్దరైనా, ఇద్దరికి 6 మంది అయినాము, అలా మీరు కానీ ఒకరికి ఒక చేతికి 10 మంది అనుకున్నా కానీ మన సమాజంలో కమిటీలు ఎంతమంది అంతమందికి హాజరయ్యి మనము భారీ ఎత్తున సంఖ్యలో మనం చేస్తే వాడికి అగౌరవానికి కఠినమైన శిక్ష పడుతుందని కోరుకుంటున్నానమ్మా. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ట్రాన్స్జెండర్స్ కానీ భయపడి ఇంట్లో మాత్రం కూర్చోకండి అమ్మా. ఓకే, ఇదే అఘోరిని తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఏం చేస్తారు? నరికి ముక్కలు ముక్కలు కోసి వాడు ఏ ఆంగ్లం అన్నాడో ఆ ఆంగ్లం కాడ నుంచి నరుకుతాం వాడిని. ఇద్దరు నరుకుతారా, ఓన్లీ ఒక్కరినేనా? ఒక్కనే నరుకుతాం అండి. ఇగో ఒక విషయం, ఆడపిల్ల అంటే మాకని ఆడపిల్లని, మాకని ఇంట్లో అయ్యా ఉన్నారు. మొన్న దాకా నేను శామర్పేటలో కేసు పెట్టడం జరిగింది. మేము అప్పుడు కానీ చెప్పడం జరిగింది, ఆడపిల్లని మేము ఒక మాట అన్నాం. ఎందుకంటే ఆ పిల్లకి వాడు ఏదో చేయడం వల్ల ఆ పిల్ల వాని మాయకంలో పడింది. డబ్బు మాయకం, డబ్బు మహిమ. వాడు డబ్బు ఉంది నా దగ్గర, బంగారు ఉంది, ఇల్లులు ఉన్నాయి. నాకు అసలుకి అఘోరాలు ఫోన్ వాడు, ఐఫోన్ వాడి మొహానికి ఐఫోను, కారు. 3 కోట్ల ఆస్తుంది అని, 3 కోట్లు 100 కోట్ల ఆస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. అది ఎంత వాడి అడక ఎవరు ఉన్నారో మరి ఉందో లేదని అదైతే మనకి ఇంకా. శ్రీవర్షిని డబ్బుల కోసం వెళ్ళింది అనుకుంటున్నారా మీ ఇంటెన్షనల్ గా, లేదంటే నిజంగానే ప్రేమతో వెళ్ళింది అనుకుంటున్నారా? డబ్బు కోసం శ్రీవర్షిని వెళ్ళింది అనుకుంటున్నాము. ప్లస్ పాయింట్ వచ్చేసి ఇప్పటికి 2 అమ్మాయిలు అయ్యారు. ఇంకా సమాజంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు భయపడి వస్తలేరు. వాళ్ళు కానీ బయటకు వస్తే ఇంకా మాకు సపోర్ట్ గా ఉన్నట్టు ఉంటుంది, మాకు అండగా ఉన్నట్టు ఉంటుంది అని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే వీడి వెనక ఇంకా ఎవరెవరైతే ఉన్నారో కుట్ర మాఫియా నడిపిస్తున్నారో వాళ్ళు కానీ ఎమిడెంట్ గా లీగల్ గా బయటకు వచ్చి తప్పు ఒప్పుకొని లొంగిపోతే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసారు కదా వాళ్ళ ఏదైనా వాళ్ళ ఆవేదన ఉందో. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాట్లాడిన మాటలు కావచ్చు, పర్సనల్గా వీళ్ళని దూషించిన విధానం కావచ్చు, చాలా ఆవేదనకు గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రి నన్ను అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఏదున్నా సరే కొంచెం మీరు కూడా ఇంకా కొంతమంది స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.